మన దేశంలో ఎన్నికల వ్యవస్థ రాజ్యాంగాన్ని 1950లో మనం ఆమోదించడానికి ముందే ఉన్నది. అయితే ఎన్నికలు ఏ విధంగా జరగాలి, దాని విధి విధానాలు ఎలా ఉండాలి అనే దాని మీద ఓ సమగ్రమైన చట్టాన్ని పార్లమెంటు చేయాలని రాజ్యాంగం ఆదేశించింది. అయితే ఈ 75 ఏళ్లలో అలాంటి ఒక చట్టం తయారు చేయబడలేదనేది మనం గుర్తుంచుకోవాలి. అందువలన ఎన్నికల విధి విధానాల మీద అనేక ఫిర్యాదులు రావటం మొదలైనాక ఈ ఫిర్యాదులన్నిటినీ క్రోడీకరించి 2023లో సుప్రీంకోర్టు ఒక డైరెక్టివ్ ఇచ్చింది. పార్లమెంటును ఒక చట్టం చేయమని ఆదేశించింది. ఈ చట్టం చేసేదాకా ఎన్నికల కమిషనర్లని 3 ఉంటారు. వారిని నియమించే కమిటీ, అంటే వాళ్ళని ఎంపిక చేయాలంటే ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో 3 ఉంటారు. ఆ 3లో ఒకరు ప్రధానమంత్రి ఉంటారు, ఒకరు అపోజిషన్ నాయకుడు ఉంటాడు, 3వ వ్యక్తిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఇక కేంద్ర ప్రభుత్వానికి చట్టం చేయక తప్పని స్థితి వచ్చింది. ప్రధానమంత్రి, అపోజిషన్ లీడరు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే ఎన్నికల వ్యవస్థని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వీల్లేదు. అప్పటిదాకా చాలా కాలం పాటు ప్రధానమంత్రి ఒక్కరే ఎన్నికల కమిషనర్ని నియమిస్తుండేవాళ్ళు. దాని స్థానంలో 3 ఉండాలి అనే సూచన సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వం 2023 డిసెంబర్లో ఓ చట్టం చేసింది. అది జనవరి 1, 2024 అమల్లోకి వచ్చింది. ఆ చట్టంలో ఏముందంటే ఎన్నికల కమిషనర్లు 3 ఎంపిక చేసుకునే త్రిసభ్య కమిటీ. దీంట్లో ప్రధాన న్యాయమూర్తి బదులు ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి గారు ఎంపిక చేసిన ఒక మంత్రి ఉంటారు, అపోజిషన్ లీడర్ ఎటు ఉంటాడు అని చట్టాన్ని చేశారు. అంటే దీని అర్థం ఏంటి? ప్రధానమంత్రి తనకు అనుకూలమైన వ్యక్తిని నియమించుకునే అవకాశం ఉండొచ్చు. అపోజిషన్ నాయకుడు తనకు అనుకూలమైన వ్యక్తి వస్తే బాగుండు అనుకోవచ్చు. ఇద్దరు చెరోవైపు లాగిన ప్రధాన న్యాయమూర్తి గారు ఉంటే బ్యాలెన్స్ చేసి నిష్పాక్షికులైన ఎన్నికల కమిషనర్ని నియమించే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఈ కొత్త చట్టంలో ప్రధాన న్యాయమూర్తి బదులు ప్రధానమంత్రి ఎంపిక చేసిన ఒక మంత్రి, ఆయనతో పాటు ప్రధానమంత్రి, ఇద్దరు ప్రభుత్వానికి అనుకూలం ఉంటారు, ఒకరు అపోజిషన్ లీడర్ ఉంటాడు. ఇప్పుడు ఈ త్రిసభ్య కమిటీలో 2 ప్రభుత్వానికి అనుకూలం ఉంటే 3 కమిషనర్లని తమకు అనుకూలమైన వాళ్ళని ఎంపిక చేయరని గ్యారెంటీ ఉంది. పూర్తి పక్షపాతంతో కూడుకున్న చట్టం ఇది. ఈ చట్టం చేసిన మరుక్షణమే న్యాయంగా అయితే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఇది పక్షపాతంతో కూడిన చట్టం, ఈ చట్టం అమలు చేయడానికి వీల్లేదు, 3వ వ్యక్తిగా ప్రధానమంత్రి ఎంపిక చేసిన మంత్రి కాకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలని జడ్జిమెంట్ ఇచ్చి ఉండొచ్చు. వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో అటువంటి జడ్జిమెంట్ ఇవ్వలేదు. ఎప్పుడైతే ప్రభుత్వానికి అనుకూలుగా 2, ప్రతికూలుగా 1 ఆ కమిషన్ ఉన్నప్పుడు ఎల్లప్పుడూ నిర్ణయాలు ప్రభుత్వానికి అనుకూలంగానే జరుగుతాయి. అంటే 3 ఎన్నికల కమిషనర్ని ప్రభుత్వం తనకు అనుకూలంగానే ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నది. ఇది చాలా దుర్మార్గమైన చట్టం. ఇలా చట్టం మారినప్పటి నుంచి ఎన్నికల కమిషన్ మీద పుంఖానుపుంఖంగా ఫిర్యాదులు రావడం మొదలైనవి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ తీసుకున్న SIR, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం
పూర్తి లోపభూయిష్టంగాను ప్రభుత్వానికి అనుకూలంగాను ప్రతి రాష్ట్రంలో పనిచేస్తుందనే ఫిర్యాదులు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తులై దేశంలో ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టాలంటే ప్రభుత్వానికి అనుకూలులు ఇద్దరు ప్రతికూలులు ఒకరు ఉన్న ఈ త్రిసభ్య కమిటీ ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయదు. కాబట్టి ఆ కమిటీలు ఉండడానికి వీలు లేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మూడో వ్యక్తి ఉండాలి. ఇప్పుడున్న కమిషనర్లు మొత్తాన్ని డిస్మాంటిల్ చేసి కొత్త కమిషనర్ని కొత్త త్రిసభ్య కమిటీ ఎంపిక చేస్తేనే ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగే అవకాశం ఉంటుంది అని దేశంలో మేధావులు అనుకుంటా ఉన్నారు.